రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మరో మోసానికి తెగబడ్డాడు. జనవరి 26 నుంచి 4 పథకాలు అంటూ ప్రకటన చేసిన సీఎం ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కాలేదు. సీఎం చెప్పిన టైం లైన్ కు విలువ లేదా? రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకు సమయానికి రైతు భరోసా నిధులకు సంబంధం లేదంటున్నారు బ్యాంక్ అధికారులు. రైతుల వివరాలు, బ్యాంక్ అకౌంట్లు తమ దగ్గర సిద్ధంగా ఉన్నాయని, ఆర్థిక శాఖ క్లియరెన్స్ వస్తే అర్ధరాత్రైనా అపరాత్రైనా అకౌంట్లలో జమ చేసే విధంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందని స్పష్టం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో సెలవు రోజులు, బ్యాంకు సమయం గడిచిన తర్వాత కూడా రైతు బంధు నిధులు జమ అయ్యేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. బ్యాంకు సమయానికి రైతు భరోసా నిధులకు లింకు ఉందా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మరో మోసానికి తెగబడ్డాడు. జనవరి 26 నుంచి 4 పథకాలు అంటూ ప్రకటన చేసిన సీఎం ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కాలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? సునీత, జనవరి 26వ తారీఖు నుంచి 6 గ్యారెంటీలో భాగంగా ఇప్పటి వరకు గత 13 నెలలుగా అమలు కాని పథకాలు 4 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభిస్తున్నాం. తక్షణం రైతుల ఖాతాల్లో అట్లాగే రైతు కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పి నిన్న ఆర్భాటంగా గత 3-4 రోజులుగా గ్రామ సభలు వాటితో అట్టహాసంగా హడావిడి చేశారు. ఆ తర్వాత గ్రామ సభల్లో వచ్చినటువంటి తీవ్ర ప్రజా వ్యతిరేక తర్వాత మళ్లీ మాట మార్చి ఒక గ్రామానికి అంటూ పరిమితం చేశారు. ఆ ఒక్క గ్రామానికి కూడా ఇప్పటి వరకు ₹1 నిధులు కూడా జమ కానటువంటి పరిస్థితి కనపడుతుంది. వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, మొన్నటి నుంచి ఒకటే మాట చెప్పారు. జనవరి 26 తారీఖున నిధులు జమ అవుతాయని చెప్పారు. నిన్న ప్రభుత్వ పథకాల లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఇవాళ సెలవు దినోత్సవం కాబట్టి ఇవాళ కాదు, ఈ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. 12 గంటలు దాటి ఇప్పుడు 12 గంటలు అయింది. మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు అకౌంట్ లో ఒక కుంట భూమి ఉన్న రైతు దగ్గర నుంచి మొదలు పెడితే 100 ఎకరాల ఆసాముల వరకు ఎవరికి కూడా ₹1 కూడా జమ కాలేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ కూడా రాలేదు. దీనికి కారణం ఏమంటే మళ్ళీ కొద్దిసేపటి క్రితం మంత్రులు గ్రామ సభలో అక్కడెక్కడ పాల్గొన్నటువంటి ప్రారంభోత్సవాల్లో బ్యాంక్ ఓపెన్ అయిన బ్యాంక్ ఓపెన్ కాగానే మీ అకౌంట్ లకు టింగ్ 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 అంటూ మెసేజ్లు వస్తాయని చెప్పారు. కానీ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ప్రారంభమై కూడా దాదాపు 2 గంటలు కావచ్చు. ఉదయం 10 గంటలకు బ్యాంకులు ప్రారంభమవుతాయి, 10:30 నుంచి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ మొదలవుతాయి. కానీ అవి కూడా ఆ డెడ్ లైన్స్ కూడా దాటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశం బ్యాంకుతో లింక్ ఉండదని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సెలవు దినోత్సవాలు ఉన్నా లేకపోతే బ్యాంకులు బంద్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పటికే రైతులైతే రైతులు, రైతు కూలీలు అయితే రైతు కూలీలు, లేదంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎవరైనా సరే బ్యాంకు త్రూ జరిగేటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఆ వివరాలన్నీ కూడా నిక్షిప్తం చేసి ఉంటారు. బ్యాంకు ఖాతాలో ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వస్తే కనుక ఒక క్షణంలో ఒక క్లిక్ తో రైతుల అకౌంట్ లకు డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. కేసీఆర్ హయాంలో అట్లా చేశారని కూడా రైతులు, రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. గత 11 సార్లు కేసీఆర్ ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో కొన్ని సందర్భాల్లో దసరా పండుగలు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో దీపావళి పండుగలు వచ్చాయి. అప్పుడు బ్యాంకులు సెలవులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయంటూ కూడా రైతులు, రైతు సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. అలాంటి సందర్భాలను గుర్తు చేసుకున్నటువంటి వారు ఇవాళ ఎందుకు బ్యాంకులు పేర్లు చెప్తున్నారు, బ్యాంకు టైం చెప్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ బ్యాంకు టైం ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుని బ్యాంక్ టైం ని పరిగణలోకి తీసుకుంటే కూడా ఇప్పటికి 12 గంటలు దాటిపోయింది. అర్ధరాత్రి 12 అన్నారు, ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పటి వరకు ఒక అకౌంట్ లో జమ కాలేదు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్ల చేయటం లేదన్నట్టుగా ఒక సమాచారం బయటకు వస్తా ఉంది. అట్లా బ్యాంక్ అధికారులు మట్టుకు మేమంతా సిద్ధంగానే ఉన్నాం, మాకు క్లియరెన్స్ వస్తే మేము ఇమీడియట్ గా ఖాతాలో జమ చేస్తాం, దానికంతా ఒక వ్యవస్థ క్రియేట్ అయి ఉంది, దానికి మేము చేయాల్సింది ఏం లేదు అంటూ కూడా బ్యాంక్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కానీ రైతాంగాన్ని బ్యాంక్ అధికారులతో పాటు రైతులు కూడా చెప్తున్నారు, ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా జరిగేది కాదు, మాకు అర్ధరాత్రి అపరాధన సంబంధం లేకుండా డబ్బులు కరెక్ట్ గా పడిపోయేవి, ఇప్పుడు మాత్రమే ఇలా వీళ్ళు ఏదో ఒకటి చెప్తూ తాత్సర్యం చేస్తూనే వస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది కదా సాంబా? సునీత, రైతులకు సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వం దగ్గర నిక్షిప్తమైంది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి పాత రైతు బంధు తాలూకా నిధులను కూడా ఆ డేటా ప్రకారమే, ఆ డేటా బేస్ ను క్యాష్ చేసుకుని
జమ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ డేటా అంతా కూడా మళ్ళీ రీసర్వే చేశామని చెప్పినా, ఏ సర్వే చేశామని చెప్పినా రైతు ఖాతా మారదు, రైతు భూమి మారదు, రైతుకు ఉన్నటువంటి సంబంధించినటువంటి డేటా అంతా ప్రభుత్వం దగ్గర నిక్షిప్తమైంది. కొత్తగా రైతులు కొనుగోలు చేసినా లేదంటే అమ్మకాలు జరిగినా కానీ వాటిని ఇమీడియట్ గా అప్డేట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఏ రైతు అయితే కొనుగోలు చేస్తాడో ఇమీడియట్ గా ఆ రైతు తన వివరాలను అప్డేట్ చేసుకునే విధంగా ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఆ మేరకు మొత్తం రైతులకు సంబంధించినటువంటి డేటా అంతా ప్రభుత్వం దగ్గర పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలని చెప్పి ఇప్పటి వరకు ఏకపడని రైతులు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? దాదాపు యాసంగి సీజన్ మొదలైపోయి కూడా ఇప్పుడు నెల దాటిపోయింది. నవంబర్, డిసెంబర్ సమయంలో యాసంగి సీజన్ మొదలైంది. ఇప్పుడు మళ్ళీ జనవరి చివరి దశకు చేరుకున్నాం. ఇవాళ 27 తారీఖు. అంటే ఆ యాసంగి సీజన్ మొదలై కూడా 40-45 రోజులు అవుతున్న సందర్భంగా ఉంది. ఇప్పటి వరకు ₹1 జమ కాలేదు. గతంలో కేసీఆర్ ఏ రకంగా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సెలవు దినోత్సవాలు, పండుగ రోజులు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు జమ అయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి టింగ్ మెసేజ్ గతంలో కేసీఆర్ చెప్పినట్టుగా ఏ రోజైనా ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పారో ఆ రోజు జమ అయినట్టుగా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ జమ కాకపోవడం, ఆలస్యం అవడం, నిన్న మొన్న జరుగుతున్నటువంటి స్టేట్మెంట్లు, ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధుల జమ కావచ్చు, ఆత్మీయ భరోసాకు సంబంధించిన నిధుల భరోసా కావచ్చు, మార్చి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉంటుంది, ఇస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం అనేటువంటి ప్రకటనలు చూస్తే ఇది కూడా సాగదీతనే. రుణమాఫీకి అయితే ఏ రకంగా గత ఏడాది కాలంగా సాగదీస్తూ వస్తున్నారో 13 నెలల కాలంగా ఇది కూడా సాగదీత లాగానే కనిపిస్తా ఉంది. ఒకసారి వచ్చేటువంటి ఆస్కారం లేదు అనేటువంటి అనుమానాలు, ఒక అభిప్రాయాలు కూడా రైతులు, రైతు సంఘం నాయకులు వ్యక్తమవుతున్నాయి. దీన్ని కూడా మళ్ళొక రైతు రుణమాఫీ లాగా 30%, 40% రైతులకు ఇచ్చి వదిలేస్తారా? ఇప్పటికే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఎన్ని ఎకరాలున్నా 7 ఎకరాలకే ఇప్పుడు జమ చేస్తారు అనేటువంటిది ఒక ఫీలర్ ని కూడా బయటకి అధికారులు వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఇప్పటికే ₹1 కూడా జమ కాలేదు. పైగా ఉన్నటువంటి రైతులకు 10 ఎకరాలు, 8 ఎకరాలు, 11 ఎకరాలు ఉంటే అందులో 7 ఎకరాల వరకే వస్తాయనేటువంటి ఒక ప్రచారం కూడా విస్తృతంగా గ్రామాల్లో జరుగుతా ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడే ఈ క్షణమే నిధులు జమ అవుతాయి, ఈ క్షణమే మీకు రైతు భరోసా అందజేస్తాం. రైతు భరోసా కింద మొదట 7,500 అన్నారు, దాన్ని మళ్ళీ 5,000కి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 6,000కు కుదించి ₹6,000 చొప్పున 2 సార్లు జమ చేస్తామని చెప్పారు. అంటే 12,000 చెప్పారు. అది కూడా ఇప్పటి వరకు రాలేదు అనేటువంటి విషయాన్ని రైతులు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఏ అకౌంట్ లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రైతు ఖాతాలో కూడా రైతు భరోసా నిధులు జమ కాలేదు. మిగిలిన ప్రభుత్వ పథకాలు కూడా గాలిలో మిగలాగే ఉన్నాయి. ఇచ్చినటువంటి ఏదైతే లబ్ధిదారుల ఎంపిక పత్రాల్లో ఎవరి సంతకం లేకపోవడం, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఒకవైపు ఉత్పన్నమవుతుంది. గ్రామానికి 20 మంది ఉన్నటువంటి గ్రామాలను ఎంపిక చేసి ఈ లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి చేసి చేతులు దులుపుకున్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు జమ కాకపోవడాన్ని మాత్రం రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటి వరకు జమ కాకపోవడానికి కారణం చెప్పాలంటున్నారు. ఇదిగో అదిగో అంటూ మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ రైతు భరోసా నిధుల మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.